మనం రావణ్ గురించి చెప్పుకోవాలి. ప్రశ్న యూట్యూబర్ రావణ్ గురించి. రావణ్ గారి మీద యూఏపీఏ కేసు పెట్టారు. 14 రోజుల రిమాండ్ అయితే పడింది. కూటమి ప్రభుత్వమా లేకపోతే పవన్ కళ్యాణ్ వాంటెడ్గా హోంశాఖను తన చేతిలో తీసుకొని యూఏపీఏ కేసులు పెట్టించి రిమాండ్ కూడా విధించడం జరిగింది. మంచిది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని సేమ్ యాస్టీజ్గా రావణ్ గారు మాట్లాడిన దానికి ఆయన మీద యూఏపీఏ కేసులు పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలేదే? ఓహో, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసులు లేవు. రావణ్ గారి మీద కేసులు పడ్డాయి. ఆ యూఏపీఏ కేసు మీద ఏదైతే రిమాండ్ విధించారో దాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఈవెన్ వైసీపీ కూడా ఖండించింది. కృష్ణారావణ్కి కొంచెం సపోర్ట్గా మాట్లాడింది. అంటే రావణ్ మీద పెట్టినప్పుడు తప్పుడు కేసులను నిందిస్తూ రావణ్కి సపోర్ట్గా వైసీపీ నిలబడడం జరిగింది. ఫస్ట్ వైసీపీ మొదలు పెడితే తర్వాత నెమ్మదిగా అందరూ కూడా అదే దారిలోకి వస్తున్నారు. నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. రావణ్ మీద పెట్టినటువంటి యూఏపీఏ కేసు తప్పుడు కేసు, అది రావణ్కి వర్తించదు. అతను మాట్లాడే వీడియోని చిన్న చిన్న బిట్లుగా కట్ చేసి ఏవేవో యాడ్ చేసేసి తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది. ఇంకొంత రావణ్ మీద పెట్టినటువంటి యూఏపీఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యూఏపీఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలను. మరి ఎందుకు పెట్టారాయా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వటానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పడని చెప్పి ఫలానా రాతల ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే ఆ దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను యూఏపీఏ కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఒక ఎక్స్ప్లెనేషన్ చూసింది ఏమిటంటే, వీళ్ళు పెట్టిన ముక్కలు అతికిచ్చి పెట్టిన ముక్కలు. యాక్చువల్గా రావణ్ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో రాధా మనోహర్ దాస్ అనే ఆయన మాట్లాడిన దానికి జవాబుగా మాట్లాడిన విశ్లేషణలో కొన్ని ముక్కలను తీసుకుని వాటిని అతికిచ్చి, ఇదిగో చూసారా హిందూ మతాన్ని ఇంత పెద్ద మాట అనేశాడు అని చెప్పి అన్నాడు. కానీ నిన్న నేను చూసిన దాంట్లో రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వేరే మతం గురించి చేసినటువంటి అనవసరపు ప్రసంగం, తప్పుడు ప్రసంగాన్ని తప్పుపడుతూ, బాబు నువ్వు అట్లా అంటున్నావు, ఎవరైనా హిందూ మతం గురించి ఇలా అంటే ఎలా ఉంటుంది, నీకెంత బాధగా ఉంటుంది, హిందువులకు ఎంత బాధగా ఉంటుంది, హిందువులను ఆ ఇంకొక మతం వాళ్ళు కొట్టుకు సావరా, సమాజంలో అశాంతి కలగదా, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అని చెప్పినట్టుగా ఉంది. ఏదేమైనా పూర్తి వీడియో మనకి ఇవాళ అవైలబుల్గా లేదు. ఉంటే ఎవరైనా షేర్ చేయండి, తర్వాత ప్రజలే చూసి నేర్చుకుంటారు.
తెలుసుకుంటారు. ముఖ్యంగా మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, మేము సెంటర్ ఫర్ లిబర్టీగా వ్యక్తి స్వేచ్ఛని అత్యంతంగా గౌరవించే మనుషులుగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్గా ఏ అడ్డంకులు లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛ మనుషులకి ఉండాలి అని గట్టిగా నమ్మే మనుషులు, దానికోసం పోరాడే మనుషులు. మా రాజకీయాలు, మా రాజకీయ భావాలు, మా తాత్విక భావాలు అన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి అనుకూలమైనటువంటి. కొంతమంది జనసేన వాళ్ళు రావణ్కి ఎలా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి వైసీపీ మీద నిందలేస్తున్నారు. ఒకసారి 2024కు ముందు ప్రశ్న రావణ్ గారి వీడియోస్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన అవసరం ఉంది. అతను ఏ పార్టీకి సపోర్ట్గా నిలిచాడు, అతను ఏ రాజకీయ నాయకుడికి సపోర్ట్గా మాట్లాడాడో ఒకసారి 2024కు ముందు వీడియోస్ కానీ మీరు బాగా పరిశీలన చేస్తే అతను పక్కా టీడీపీ వ్యక్తి. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రావణ్ చౌదరి టీడీపీకి సపోర్ట్గా నిలిచినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ 2024 తర్వాత రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు, కుల మతాల మీద డిపెండ్ అయి నడుస్తున్నటువంటి రాజకీయాలని అతను తప్పుపడుతూ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మత విశ్వాసాలు, కుల విశ్వాసాల మీద ఏవైతే ఎక్కువగా మాట్లాడుతుంటాడో వాటిని బేస్ చేసుకొని అతను వీడియోస్ చేయడం, ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి జనసేనకు పాపం ఎక్కడో కాలుతుంది. స్టిల్ ఈ రోజు కూడా మీరు అంతా కూడా చూడొచ్చు, ప్రశ్న రావణ్ని తెలుగుదేశం పార్టీ ఎక్కడ కానీ ఒక మాట కూడా మాట్లాడడంలే, అటు సపోర్ట్ చేయడంలే, అటు కించపరచడంలే. అతని మీద పెట్టినటువంటి కేసులు అన్నీ కూడా జనసేన పార్టీ నుంచి పెట్టినటువంటి కేసులే. జనసేన పార్టీ నుంచే మొత్తం కూడా నడుస్తుంది కథ. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు కూడా దాన్ని ఖండించలేదు, దాన్ని సపోర్ట్ కూడా చేయలేదు. అంటే రావణ్ విషయంలో టీడీపీ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే రావణ్ 2024 ఎలక్షన్ వరకు కూడా మన కోసమే పనిచేశాడు, మన తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బాగా తెలుసు. అందుకనేసే రావణ్ మీద ఒక మాట కూడా మాట్లాడడం లేదు టీడీపీ, సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. అతని మీద పెట్టినటువంటి కేసులు కానీ, అతను ఈరోజు జైల్లో ఉండడానికి కూడా కారణం ఒకరే, పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తన మీద ఏదైతే ప్రశ్న రావణ్ ప్రశ్నిస్తున్నాడో ఎలాగైనా సరే ఇతను తీసుకెళ్లి బొక్కలో వేయాల్సిందే అన్న దృక్పథంతో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి డెసిషన్ ఇది. మరి టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదో మనకైతే అర్థం కావడం. ఇలా కాబట్టి జనసేన వాళ్ళు ఫస్ట్ ప్రశ్నించాల్సింది టీడీపీని ప్రశ్నించాలి. 2024 వరకు ప్రశ్న రావణ్ టీడీపీకి సపోర్ట్ చేశాడు, టీడీపీకి సపోర్ట్గా మాట్లాడాడు, వైసీపీని అమ్మనాబూలు తిట్టాడు, వైసీపీని మామూలు కూడా కాదు. అసలు ఆనాడు రావణ్ని అసలు వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని ఇప్పుడు కూడా వైసీపీ ఇబ్బంది